హోలీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో జోష్ నింపే పండుగ. అయితే ఈ ఫెస్టివల్లో నేచురల్ రంగులు కాకుండా కెమికల్స్ కలిగిన కలర్స్ వాడటంతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. రంగుల్లో ఉండే లెడ్, టైటానియంతో పాటు సునేర్ లాంటి రసాయనాలతో కళ్ళకే కాక రెస్పిరేటరీ, చర్మ సమస్యలు వేధిస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏటా కుటుంబం అంతా ఆనందంగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగది ప్రత్యేకమైన స్థానం. రంగురంగుల కలసతో ఏ ఇల్లు, ఏ వాడ చూసినా చిన్నారులు, యువత తెగ ఎంజాయ్ చేస్తుంటారు. చాలా కలర్ఫుల్ గా ఉండాలని యూత్ ఆరోగ్యంపై ప్రభావం చూపే రసాయనాలు కలిపి ఉన్న కలసు వాడుతున్నారు. ప్రధానంగా లెడ్, టైటానియం డయాక్సైడ్, బెంజిస్ తో పాటు సునేర్ లాంటి రసాయనాలతో హెల్త్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ రకమైన కలసు నుండి విడుదలయ్యే స్మెల్స్ ను పీల్చడంతో దీర్ఘకాలిక జబ్బులకు కారణమవుతుందని తేలింది. కెమికల్ రంగులతో చర్మ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బ్రైట్ కలర్స్ కొద్ది రోజుల పాటు శరీరానికి అంటుకొని ఉంటాయని, దీంతో ఎలర్జీస్ తో పాటు పొక్కులు వచ్చే ప్రమాదం ఉంది. హోలీ పూర్తయ్యాక నీటితో శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. త్వరగా కలర్స్ చేతులకు అంటుకున్నవి పోవడానికి అధికంగా రుద్దటం వల్ల ఆ కెమికల్ శరీరంలోకి వెళ్తాయని సూచిస్తున్నారు. వెంటనే మనం కూల్ వాటర్తో వాష్ చేయడము, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మాయిశ్చరైజర్స్ పెట్టుకోవడం, డైలీ ఒక 3-4 టైమ్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్యామేజ్ ఏదైతే అయిందో ప్రొటెక్టెడ్గా ఉంటుంది. అప్పటికి బర్నింగ్ అలా ఉంటే ఏం చేయాలంటే మనకు ఇంట్లో ఐస్ ప్యాక్స్ ఉంటాయి కదండి, ఐస్ ప్యాక్స్ పెట్టడం వల్ల ఏంటంటే సూదింగ్ ఎఫెక్ట్తో ఆ స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎయిర్ కూడా. ఎయిర్ వచ్చేసి ఎలా అంటే మనము ఎయిర్ని కవర్ చేసుకోకపోతే ఏమవుతుందంటే డ్రై కానీ లేకపోతే రఫ్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే వెళ్లే ముందు ఎయిర్ ఆయిల్ పెట్టుకొని ఒక 1 అవర్ ముందు పెట్టుకుంటే అది కూడా ప్రొటెక్టెడ్ గానే ఉంటుంది. సో ఆ విధంగా మనం స్కిన్ ని అండ్ ఎయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కలర్స్ అధికంగా కెమికల్స్ కలిగి ఉన్నవే ఎక్కువగా ఉండటంతో ప్రధానంగా కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రంగులు సాధారణంగా కళ్లల్లో పడినప్పుడు ఊదినా, నీరు చల్లుకున్నా బయటికి వెళ్తాయి. అయితే కెమికల్ కలిగిన కలర్స్ అంత త్వరగా పోకపోగా కళ్లపై ఉన్న నల్లటి గుడ్డుతో పాటు తెల్లపొర దెబ్బతినేందుకు అవకాశం ఎక్కువని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లలో రంగులు పడి కంటి చూపు దెబ్బతినే చాలా కేసులు ఏటా నమోదవుతున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనము స్ట్రాంగ్ కలర్స్ వాడరాదు. ముఖ్యంగా కొందరు కలర్స్లో ఈ పెట్రో కెమికల్ ప్రోడక్ట్స్ కలుపుతారు, అదేవిధంగా ఎగ్ పదార్థాలు కలుపుతారు, అదేవిధంగా సున్నెర్ లాంటి పదార్థాలు రంగుల్లో కలిపి వాడడం వల్ల కంటి ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది. అటు కాకుండా నేచురల్ కలర్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఏటా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా జరుపుకునే వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.